హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు డే ఎలా జరిగిందనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక లైక్ అయితే కొట్టండి. చాలా రోజుల తర్వాత ఉదయాన్నే అలా బయటకు వచ్చారనమాట. 8 గంటలు 9 గంటల వరకు కూడా బాగా అలా మంచు కురుస్తుందనమాట. చాలా చల్లగా ఉంటుంది వాతావరణం అయితే మాత్రం. చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. దాంతో మా పిల్లలకి ఒకరోజు స్కూల్ ఉంటే ఇంకో రోజు ఉండట్లేదు అనమాట. ఉదయాన్నే లేవడానికి అల్లరి చేస్తున్నారు. కానీ ఈరోజు వేగంగా లేచిపోయాం. ఎందుకంటే ఇంటి పక్కన బోర్ చూడండి అదే పని మీద వేస్తున్నారు. సౌండ్లు గోలగా ఉంది అసలు. ధూళైతే మామూలుగా లగట్లేదు. ఈ మధ్యన మేము కష్టపడి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాం అనమాట. సంక్రాంతి క్లీనింగ్ అని ఊరికి ముందు చేస్తాం. అదే పెద్ద తప్పు అయిపోయినట్టుంది. ఇప్పుడు ఇల్లంతా ధూళి పట్టేస్తుంది. అసలు చూసారా అసలు అక్కడ ఎంత ధూళి లేస్తుందో. పక్కనే ఉంది కాబట్టి ఇల్లంతా వచ్చేది. నీట్గా తలుపులేసి పెట్టేసుకున్నాం. కానీ అయినా సరే వచ్చే అవకాశాలు 99% ఉంటాయన్నమాట. మొత్తాన్ని మనమైతే ఏం చేయలేమన్నమాట. వాళ్ళు బోర్ని ఏమనలేం కదా. ఇదిగోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే పిల్లలకి ఈరోజు సింపుల్గా పోహా చేసి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు పంపించిన క్లీన్ చేసుకొని పూజ చేసుకున్న తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేశానమాట. లంచ్లోకి అయితే ఇప్పుడు మనకు సంక్రాంతి టైంలోని గోరుచిక్కుడుకాయలు దొరుకుతాయి కదా, అవి చక్కగా టమాటా వేసి ఇలా వండేసుకున్నాను. అలానే రసం ఇంకా రైస్ అనమాట. పిల్లలకి ఈ మధ్యన అన్నం చారు కూర వేరేగా బాక్స్లో వేసి పెడుతుంటే అస్సలు తినట్లేదు. కలిపి పెట్టాము అంటే తినట్లేదు, అంటే కూర తింటే చారు తినట్లేదు, చారు తింటే కూర తినట్లేదు అనమాట. ఇంకెందుకులే రెండు అన్నం కలిపి పెట్టాం అనుకోండి, రైస్ వదిలితే అసలు ఒప్పుకోరనమాట. స్కూల్లోని తినేస్తారు కదా అనేసి కలిపేసే పెడుతున్నాను. అలానే మధ్యాహ్నం 12 o'clock ఇస్తాను లంచ్ బాక్స్. ఈలోపు చల్లారిపోవడం ఏమి ఉండదన్నమాట. 12 o'clock కూడా ఇవ్వను, 12:20కి ఇస్తానమాట. ఇంకా అంత టైం అయిపోతుంది. చలికాలం కదా, ఎంత ఫాస్ట్గా చేసిన పని అయిపోతుంటుంది అనమాట. 12:20 కల్లా బాక్స్ ఇస్తే 12:30కి అలాగా లంచ్ బ్రేక్ ఇస్తారనమాట, తినేస్తారు. ఇంకా చప్పగా అయిపోవడం ఏం అవ్వదని చెప్పేసి కలిపేసే పెట్టేస్తున్నాను. ఇలా అయితే సింపుల్ అనేసి వాళ్ళతో నాకు గొడవ ఉండదు. లేదంటే రోజు బాక్స్ చూస్తే వాళ్ళని తిట్టడమే ఇంత కష్టపడి చేస్తున్నాను, మళ్ళీ మధ్యాహ్నం తెచ్చిస్తాను మీరు తినకుండా తెస్తారు, ఇంక ఇవన్నీ ఎందుకులే అనేసి తిడతానమాట. అవన్నీ తిట్టలు ఎందుకని ఈరోజు ఇలానే పెట్టేస్తున్నాను. అలానే పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చి వచ్చేసిన తర్వాత ఈరోజైతే కొత్తగా శారీస్ తెచ్చాను. సంక్రాంతి కదా, తక్కువ కాస్ట్లోనే మంచి క్వాలిటీ శారీస్ అయితే తెచ్చానమాట. అవన్నీ ఒక వీడియో చేసి పెట్టాను. అంటే ఇప్పుడు పండగ కదా, అందుకే ఫ్రైడే సాటర్డే 2 days పెడదాం అనేటట్టు అనుకుంటున్నాను. ఇంకా మన ప్రయత్నం చేయడమే. నాకు మల్లిక గారు చాలా మంచి మెసేజ్ పెట్టారు. మనం ప్రయత్నం చేయడమే తప్ప ఇంకేం చేయలేమండి, మీరు చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తారని పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి. అసలు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కదా, ఆ ప్రయత్నంలో ఈ శారీస్ ప్రయత్నం అనమాట. అయితే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇంకో 2-3 days శారీసే పెడదాం అనుకుంటున్నాను. చూడండి శారీస్ ఎక్కువ ఇప్పుడు వెళ్తాయి కదా అనేసి తక్కువ కాస్ట్లో, చాలా తక్కువ కాస్ట్ అనమాట. అస్సలు మార్జిన్ వేసుకోకుండా మనం ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మంచి క్వాలిటీవి, ప్రీమియం క్వాలిటీవి తీసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే మన దగ్గర తీసుకున్న వాళ్ళ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళే కదా, రోజు నన్ను కామెంట్ చేసిన వాళ్ళే కదా నన్ను అడుగుతారు. స్వర్ణలత గారు అయితే ప్రతి విషయానికి కూడా నన్ను పర్సనల్గా కామెంట్ చేసి అడుగుతారనమాట. ఏది పెట్టినా కూడా, ఫుడ్ పెట్టినా లేదంటే శారీస్ పెట్టినా ఎంత కాస్ట్ ఎంత, ఆవిడకి వీలైతే తీసుకుంటారనమాట. అలానే మిగతా వాళ్ళు కూడా నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ నా శారీస్ ఒకవేళ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి. ఇదైతే ప్యూర్ జార్జెట్ శారీ అనమాట. చాలా స్మూత్గా ఉంది. మొత్తం శారీ అంతా ఇలా వచ్చింది చూడండి. మధ్యలో చిన్న జెరీ వీవింగ్ వచ్చిందనమాట. అది బ్లౌజ్ చూడండి. ఇటువైపు చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి కదా, వైట్ కలర్ ఫ్లవర్స్, అది బ్లౌజ్ అనమాట. పైన ఏమో చిన్న అంచు వచ్చింది, జెరీ అంచు. కిందనేమో కొంచెం హెవీగా వచ్చింది. శారీ మొత్తం కూడా ఇలానే ఉంటుంది చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది కొంచెం వీడియోలో మనకు అంతగా లుక్ కనిపించట్లేదు, కానీ బయట నుంచి చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట. క్లాత్ చాలా స్మూత్గా ఉంది, తేలిగ్గా మెత్తగా ఉందన్నమాట. చూడండి శారీ మొత్తం ఇలా ఉంది. శారీ మధ్యలో చూసారు మీకు సిల్వర్ కలర్ వీవింగ్ కనిపిస్తుంది కదా, కదనమాట. ఇదిగోండి ఇలా అయితే ఉంది. ఇంక ఇదేమో పళ్ళు అనమాట. పళ్ళులో వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో సిల్వర్ కలర్ వీవింగ్తో వచ్చిందనమాట లైన్స్. ఇలా అయితే వచ్చింది. దీని కాస్ట్ జస్ట్ 800 rupees మాత్రమే. మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి. చూడండి ఇలా అయితే ఉంది. చీర చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఆర్డర్ చేసి చూడండి ఎలా ఉందనేది మీకే తెలిసిపోద్ది అసలు. ఎందుకంటే నేను మ్యాక్సిమము అసలు బాగాలేనివి మంచి క్వాలిటీ కానీ పెట్టను అనమాట. ఎందుకంటే మళ్ళీ మనకి ఖచ్చితంగా మెసేజ్ కామెంట్స్ వస్తాయి కదా, అందుకని. చూడండి ఇలా అయితే ఉంది శారీ మొత్తం. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కావాలన్నా తీసుకోండి, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకోవాలన్నా సరే పంపించండి. ఇది బ్లౌజ్ అనమాట. మొత్తం శారీ అంతా అలా వచ్చింది. దీంట్లో నా అక్కడ 5 కలర్స్ ఉన్నాయి. ఈ 5 కలర్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను.
అదైతే బ్లూ కలర్ అనమాట. మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనిపిస్తుందో సేమ్ అవే కలర్స్. ఇంకా నేను డిఫరెన్స్ ఏమీ చూపించట్లేదు అనమాట అందుకనేసి. ఇది బ్లాక్. ఈ బ్లాక్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు. అదేంటో కానీ బ్లాక్లో నాకు ఎక్కువ నచ్చుతాయి. చూసారా మనకి బ్లాక్ కలర్ మీద అయితే కరెక్ట్గా కనిపిస్తుంది కదా వీవింగ్. చూడండి సిల్వర్ కలర్ వీవింగ్ ఎంత బాగా వచ్చిందో. ఇదైతే ఒకసారి మీకు ఓపెన్ చేసి చూస్తాను. బ్లాక్ది అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా ఎలా ఉంటుంది అనేది. పళ్ళు ఇలా వచ్చింది. పళ్ళు మొత్తం ఇలా వచ్చిందనమాట వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. ఇదిగోండి ఇలా ఉంది మొత్తం అంతా. శారీ ఏమో ఇలా వచ్చింది మొత్తం. ఫెస్టివల్కి మాత్రం చాలా మంచి శారీ అవుతుంది. మీరు వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అందరూ అడుగుతారనమాట. చాలా బాగుంటుంది ఈ శారీ అయితే మాత్రం. నాకైతే అలా అనిపిస్తుంది. చూడండి ఇదొక కలరు. ఇంకా సేమ్ ఇలానే ఉంటాయి శారీస్ అన్నీ. వీటిలో ఏ కలర్స్ ఉన్నాయో ఇప్పుడు చూపిస్తాను. బ్లాక్, బ్లూ, ఇదైతే పింక్ అనమాట. మనకి వీడియోలో ఏ కలర్ పింక్ కనిపిస్తుందో సేమ్ అదే పింక్. చూడండి ఇలా వచ్చింది. దీనికి పళ్ళు ఇదనమాట. బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా అయితే బ్లౌజ్ వచ్చేస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 800 రూపీస్. మనం 3 కలర్స్ చూపించాం కదా. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి రెడ్ కలర్. చూడండి సేమ్ ఇదే రెడ్ కలర్. ఈ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. చూడండి సిల్వర్ వీవింగ్ వచ్చింది. పైన ఇలాగా డిజిటల్ ప్రింట్ అంటాం కదా ఆ ప్రింట్ అనమాట. ఇప్పుడు ఇవే ట్రెండ్లో ఉన్నాయి కదా. చూడండి ఇలా వచ్చేసింది అనమాట. క్వాలిటీ అయితే మాత్రం అస్సలు మీరు చూడక్కర్లేదు. కాకపోతే వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసుకుంటే వేగంగా ఏ చీరలైనా అంతే. చీరలు ఎప్పుడు వాషింగ్ మిషన్లో వేయొద్దు అంటారు కదా అందుకని. అలానే నాకు ఏదైనా వీడియో పెట్టామనుకోండి, అది ఫస్ట్ నేను వీడియోలో ఎలా చెప్పినా అలానే ఉంటాయి. మళ్ళీ ఫొటోస్ అడగడం దాని కాస్ట్ అయితే అడగద్దు. సేమ్ ఒకటే కాస్ట్ అనమాట. కొన్ని మంచి గ్రీన్ కలరు కాస్ట్ 800. ఇంకా వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో అదే కలరు. మళ్ళీ నేను కలర్లు మార్చి ఫోటోల్లో ఏముండదు. ఒకవేళ మీకు నచ్చినట్టయితే నాకు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ పెడతాను కదా, వాట్సాప్ నెంబర్లో పెట్టేటట్టయితే మీకు నేను కొరియర్ చేస్తానన్నమాట. కొరియర్ చేయడానికి కూడా ఒక 3-4 డేస్ టైం పడుతుంది కదా. డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారు ఎక్కువ మంది. కొన్నోళ్ళు తక్కువ, అడిగిన వాళ్ళు ఎక్కువ అనమాట. ఇదిగోండి 5 శారీస్ ఉన్నాయన్నమాట. మీ అందరికి నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోండి. క్వాలిటీ చాలా బాగుంది. లుకింగ్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇంకా మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.